హలో నేను శేషరావు. సమస్యలను పరిష్కరించుకోవడం అనేది ఒక్కొక్కరు ఒక్కొక్క పద్ధతిని అనుసరిస్తూ ఉంటారు. ఇప్పుడు ఏపీ ఎన్జిఓ అధ్యక్షుడు విద్యాసాగర్ రావు గారు చాలా నైస్గా ఎప్పటి నుంచో పెండింగ్లో ఉన్నటువంటి సమస్యలను ఒక్కొక్కటిగా పరిష్కరించుకుంటూ వస్తూ ఉన్నారు. ఈ ప్రభుత్వంతో లైజనింగ్ చేయడంలో ఆయన చాలా వరకు విజయం సాధించారని చెప్పుకోవచ్చు. ఎందుకనంటే ఆయన ఆధ్వర్యంలో ఇప్పటి వరకు ప్రభుత్వం కూటమి ఏర్పడిన తర్వాత 6,000 కోట్లకు పైగా గత బకాయిలను రాబట్టగలిగారు. ఇప్పుడు దాదాపు 60 నెలలు పెండింగ్లో ఉన్నటువంటి కరువు బత్యాన్ని 1,100 కోట్ల రూపాయలని ఇప్పుడు రాబట్టారు. దీని కారణంగా సంక్రాంతి సందర్భంగా దాదాపు 2,25,000 మంది ఉద్యోగులు, 2,65,000 మంది పింఛన్దారులు వీళ్ళు సంక్రాంతి పండుగను జరుపుకుంటున్నారు. వాళ్ళ ఖాతాల్లో 40 నుంచి 60,000 రూపాయలు పడ్డాయి. ఇంతకన్నా సంక్రాంతి ఏముంటుంది ఉద్యోగులకి? 60 నెలల క్రితం పెండింగ్, 60 నెలల పెండింగ్ కరువు బత్యం. కరువు బత్యం అని అంటేనే ఉద్యోగులు కరువు వచ్చిందో అని అనుకుంటారు. సరే, వాళ్ళు ఏదన్నా అనుకొని, వాళ్ళు డిఎల్ అనుకొని, లేదంటే ఏదన్నా అనుకొని 1,100 కోట్ల రూపాయలు ఇప్పుడు పింఛన్దారులకి అలాగే ఉద్యోగులకి వాళ్ళ ఖాతాల్లో వేశారు. పింఛన్దారులకేమో డైరెక్ట్గా సిపిఎస్ ఖాతాల్లో పడిపోతుంది, ఉద్యోగులకేమో వాళ్ళ ఖాతాల్లో ఆల్రెడీ జమ అవుతాయి జిపిఎస్ ఖాతాల్లో. సో ఇది ఒకటైతే, సరెండర్ లీవ్కి సంబంధించినటువంటి పెండింగ్ దాదాపు 110 కోట్ల రూపాయలు అవి కూడా పోలీసులకి ఇచ్చారు. అంటే ఈ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత బకాయిలని చెల్లించడంతో పాటు 60 నెలల్లో కరువు బత్యాన్ని క్లియర్ చేసింది అని అంటే, ఇక రాబోయే రోజుల్లో మిగిలినటువంటి పెండింగ్ సమస్యలు ఏమున్నాయి, పెండింగ్ డిమాండ్స్ ఏమున్నాయి? ఉద్యోగులకి సిపిఎస్ రద్దు, తర్వాత పిఆర్సీ వేయించుకోవటం, డిఏలని పెంచుకోవటం, ఇవే కదా. ఒక సమస్య తీర్చిన తర్వాత, ఒక డిమాండ్ తీర్చిన తర్వాత మిగతా డిమాండ్లకు వెళ్ళడం అనేది కామన్ ఉద్యోగులకి. ఇది తీర్చారు కదా, 60 నెలల పెండింగ్ బకాయిలు ఇచ్చారు కదా అనేటువంటి సంతృప్తి తాత్కాలికమే ఉంటుంది. సంతృప్తి ఎప్పుడంటే ఆ రోజే, పడిన రోజే, తర్వాత మళ్ళీ మామూలే. ఇప్పుడు 6,500 కోట్ల బకాయిలు, 60 నెలల పెండింగు, కరువు బచ్చు ఇవన్నీ ఇచ్చారు కదా. అలా అని చెప్పేసి ఈ ప్రభుత్వానికి కోఆపరేట్ చేద్దాం అని చెప్పి విద్యాసాగర్ రావు గారు చెప్పరు. విద్యాసాగర్ రావు గారు కానీ, లేదంటే ఏపీ ఎన్జిఓ సంఘాలు కానీ, మనం రైట్సే అడుగుతున్నాం ప్రభుత్వాన్ని, మనకు కొన్ని బాధ్యతలు కూడా ఉన్నాయి, ఆ బాధ్యతలు కూడా మనం ఖచ్చితంగా స్వీకరించాల్సిందని చెప్పి ఎక్కడ చెప్పినటువంటి దాఖలాలు ఉండవు. ఏదన్నా ఒక చెప్తే 1-2 సార్లు చెప్పి ఉండొచ్చాము. ఎందుకంటే ఉద్యోగులు పనిచేయకపోతే, ఉద్యోగుల్లో పారదర్శకత లేకపోతే, వాళ్ళలో జవాబుదారీతనం లేకపోతే ఏ ప్రభుత్వమైనా మనుగడ సాగించలేదు. ఒకవేళ మనుగడ సాగించినప్పటికీ కూడా అది ప్రజలకు సంతృప్తినైతే ఇవ్వదు. మరి ఇన్ని బెనిఫిట్స్ ఇంత సంక్షోభంలో కూడా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు కదా ఉద్యోగులకి. ఏపీ ఎన్జిఓ అధ్యక్షుడు విద్యాసాగర్ రావు గారు చాలా నైస్గా ఈ ప్రభుత్వంతో లైజనింగ్ చేసి తీసుకున్నారు కదా. అది వాళ్ళ రైట్ అయి ఉండొచ్చు. మరి రెస్పాన్సిబిలిటీస్, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత రెవెన్యూ సమస్యలు ఏమన్నా పరిష్కరించారా? పోనీ అవినీతి తగ్గేలాగా ఏమన్నా చేయగలిగారా? ఈ రెండు చేయాల. పోనీ సంపదని సృష్టించేటువంటి ఐడియాస్ ఏమైనా ఇచ్చారా? అది లేదు. పోనీ చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వానికి 100% సహకరిస్తున్నారని అంటే ఆయనే చెప్పారు, ఉన్న సమస్యలను పరిష్కరించండి అని చెప్పి ఫైల్స్ పంపిస్తే, లేని సమస్యని క్రియేట్ చేస్తూ ఫైల్స్ని కొత్త వాటిని తయారు చేస్తున్నారు అనేటువంటి విషయాన్ని చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి హోదాలో చెప్పారు కదా. రెవెన్యూ సమస్యలు ఎందుకు పరిష్కరించట్లేదని చెప్పి రివ్యూ మీటింగులు పెట్టి కలెక్టర్లకి, జాయింట్ కలెక్టర్లకి, ఆర్డీఓలకి, వీళ్ళందరికీ, రెవెన్యూ డిపార్ట్మెంట్కి ఏం చెప్పారు? నేను ఒత్తిడి తీసుకొస్తున్నాను, అయినప్పటికీ కూడా మీరు ముందుకు కదలట్లేదు అంటే ప్రజలే చూసుకుంటారు అని చెప్పేసి ఆయన అన్నారు కదా. చంద్రబాబు గారు ఎప్పుడు కూడా ఆచితూచి మాట్లాడుతూ ఉంటారు. ప్రజలే చూసుకుంటారు అని చెప్పేసి అనే స్థాయికి వెళ్ళారంటే వీళ్ళు ఎంత ఆయన ఇసుకిచ్చి ఉంటారు. లేదంటే ఆ మాట అంటారు కదా, ప్రజలే చూసుకుంటారంటే, అంటే ప్రజలు తిరగబడితే ఉద్యోగుల పరిస్థితి ఏంటి? కొన్ని లక్షల మంది ప్రజలు, కోట్ల మంది ఉన్నారు కదా,
వీళ్ళు మహా ఉంటే ఉద్యోగులు మొత్తం కలిపి 8 లక్షల మంది ఉన్నారు. దాంట్లో రెవెన్యూ డిపార్ట్మెంటు ఒక 1,00,000 మందే ఉంటారు, 1,00,000-1,50,000 ఉంటారు. ఈ రెవెన్యూకి సంబంధించినటువంటి ఉద్యోగులతోటే తలనొప్పి ప్రభుత్వానికి, ఏ ప్రభుత్వానికైనా. అలాగే పోలీస్ డిపార్ట్మెంట్ అనేది రక్షణ కల్పిస్తుంది. కనీసం దాంట్లో కరప్షన్ ఉన్నా అల్టిమేట్గా రక్షణ కల్పించడంలో వాళ్ళ అహర్నిశలు నిరంతరం ఉంటారు. రాత్రింబగళ్ళు ఒకళ్ళు పనిచేయాల్సి ఉంటే పనిచేస్తారు కూడా. ఎందుకంటే వాళ్ళకి మార్గదర్శకాలు అలా ఉంటాయి. పోలీస్ డిపార్ట్మెంట్లో వాళ్ళ డిసిప్లినరీ మార్గదర్శకాలు కూడా డిఫరెంట్గా ఉంటాయి. సరే, వాళ్ళలో ఏదో కొంతమంది కరప్షన్ చేసినా కానీ వాళ్ళు ఖచ్చితంగా రాత్రింబగళ్ళు పనిచేస్తున్నారు. ఎవరికి ఏ బాధ వచ్చినా, ఎవరికి ఎలాంటి రక్షణ కావాలన్నా ఇమీడియట్గా మనకు గుర్తొచ్చింది పోలీసు. వాళ్ళ చేతనైతే వాళ్ళు చేస్తున్నారు. మరి రెవెన్యూ డిపార్ట్మెంట్కి వచ్చింది. ఈ రెవెన్యూ డిపార్ట్మెంట్ వల్లే ప్రభుత్వానికి తలనొప్పులు, ప్రభుత్వానికి చాలా నష్టం జరుగుతుంది. ఏపీ ఎన్జిఓల్లో బాగా నాయకత్వంలో పైనుండే లేయర్ కూడా ఎవరో తెలుసా? రెవెన్యూ డిపార్ట్మెంట్కి సంబంధించి. మరి వాళ్ళు ఈ రెవెన్యూ సమస్యలు మనం పరిష్కరించాలి, ఇది ప్రజల సమస్యలు కదా. ఇప్పుడు కరువు బత్యం తీసుకున్నా, లేదంటే నెల 1వ తారీఖు జీతాలు తీసుకున్నా, ఇవన్నీ కూడా ప్రజలకు సంబంధించిన డబ్బులు కదా. వాళ్ళు డైరెక్ట్ గానో ఇండైరెక్ట్ గానో కట్టినటువంటి పన్నులే కదా మనం శాలరీస్ తీసుకుంటుంది ప్రతి నెల. మరి వాళ్ళు ఇచ్చినప్పుడు మనం జవాబుదారీతనంతో పారదర్శకంగా పనిచేయాల్సిన బాధ్యత ఉంది కదా, మీరు ఎందుకు చేయట్లేదని చెప్పేసి వీళ్ళు పెట్టుకున్నటువంటి మీటింగ్లో ఏనాడు చెప్పుకుంటున్నటువంటి పరిస్థితులు కానీ, డిస్కస్ చేసుకున్న పరిస్థితులు కానీ లేవు. మరి ఎలా మారాలి? ప్రజల సమస్యలు తీర్చకుండా డబ్బులు రామంటే ఎలా వస్తాయి? ఇప్పుడు రెవెన్యూ సమస్యలు తీర్చమంటే కొంతమంది ఎంఆర్ఓలు కానీ, ఆర్డీఓలు కానీ ఎకరానికి ₹1,00,000 అడుగుతున్నారు. ఎక్కడి నుంచి తీసుకొస్తారు ప్రజలు? వ్యవసాయం చేసుకునేటువంటి రైతు ఆయన భూమిని ఆయనకి ఇవ్వడానికి ఎకరాకి ₹1,00,000 డిమాండ్ చేస్తూ ఉంటే ఎక్కడి నుంచి తీసుకొస్తారు? వాళ్ళు వ్యవసాయం చేసి పెట్టుబడి పెట్టి ఆ పంట వచ్చి అమ్ముకొని ఆ అమ్మకం తాలూకు డబ్బు ఇంటికి వచ్చేటప్పటికి తల ప్రాణం తోక్కొస్తుంది వాళ్ళకి. మరి ఇవి తెలియాలి కదా. ఏసీ రూమ్లో కూర్చొని నాకు నెలకు 1వ తారీఖు జీతం ఇస్తే చాలు, ప్రజలు ఏమైపోయినా పర్లేదు అనేటువంటి భావన ఏదైతే ఉందో ఇది చాలా ప్రమాదకరం. అనేక దేశాలు కుప్పకూరడానికి కానీ, అనేక దేశాలు రోడ్డును పట్టడానికి కానీ, అనేక దేశాలు లాస్ట్కి తినడానికి తిండి కూడా లేకుండా పోవడానికి కారణం ఏంటో తెలుసా? ఇలాంటి కొంతమంది ఉద్యోగులు జవాబుదారీతనంతో లేకుండా పారదర్శకంగా పనిచేయకుండా ఉండడం కారణమే ప్రధానంగా. అందుకే ఆర్థికవేత్తలు చెప్తుంటారు, కరప్షన్ అనేది క్యాన్సర్ లాంటిది. దీన్ని కనుక తొలి రోజుల్లోనే తుంచేయకపోతే దీన్ని ఎవరు అడ్డుకోలేరు అని చెప్తూ ఉంటారు. మరి ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి పరిస్థితి ఏంటి? రెవెన్యూ సమస్య, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది బండ తప్పులతో ఇచ్చారు, రీసర్వే చేయలేదు అనేది వాళ్ళకి తెలుసు రెవెన్యూ డిపార్ట్మెంట్కి. మరి ఎందుకు దాన్ని పరిష్కరించలేకపోతున్నారు? ఇంతమంది యంత్రాంగం ఉంది, 1,100 కోట్ల రూపాయలు కరువు వచ్చింది అని చెప్పి కరువు బత్యం తీసుకున్నారే, 60 నెలల పాటు కరువు బత్యం తీసుకున్నారే. మరి 1,100 కోట్ల రూపాయలు, మరి ఈ డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది? ప్రజలు శ్రమ నుంచి కదా, ప్రజలు కష్టించి పనిచేస్తే కదా, మీకు డైరెక్ట్గా ఇండైరెక్ట్గా ఉన్న ట్యాక్సులు కడితే కదా వచ్చింది. ఈ డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది? వాళ్ళు ఇచ్చేటువంటి డబ్బుతోటి మళ్ళీ వాళ్ళ మీదనే పెత్తనం చేస్తూ, మేము సేవకులం కాదు, మేము పెత్తనం చేయడానికి వచ్చాము అనేటువంటి యాంగిల్లో పాస్బుక్ అడిగితే ఎకరకు ₹1,00,000 అడుగుతున్నటువంటి పరిస్థితి కొంతమంది ఉద్యోగుల్లో ఉందంటే వాళ్ళని ఏం చేయాలి? సరే, ఇప్పుడు 1,100 కోట్ల రూపాయలు ఉద్యోగులకు ఇచ్చారు. మరి ఇక్కడ ఎలా బ్యాలెన్స్ చేయాలి అనేది ప్రభుత్వం ఆలోచిస్తూ ఉంటుంది. ఇప్పుడు కూడా చెక్స్ అండ్ బ్యాలెన్స్ చేస్తూ ఉంటారు. ఈ చెక్స్ అండ్ బ్యాలెన్స్ చేస్తూ ఏం చేస్తారో తెలుసా? ఆంధ్రప్రదేశ్ పౌరుల మీద, ఆంధ్రప్రదేశ్ సమాజం మీద, ఆంధ్రప్రదేశ్ ప్రజల మీద లైఫ్ ట్యాక్స్ మీద 10% అదనంగా సెస్ వేశారు. ఇప్పుడు తాజాగా మీరు ఎవరైనా సరే కారు కొన్నా, మోటార్ బైక్ కొన్నా, మీకు గతం కంటే ఇప్పుడు 10% లైఫ్ ట్యాక్స్ పే చేయాల్సి వస్తుంది అదనంగా. అంటే ఇక్కడ 1,100 కోట్లు ఇచ్చారు కాబట్టి దీన్ని మళ్ళా లాక్కోవాలి, బ్యాలెన్స్ చేయాలి, ఎక్కడో దగ్గర బ్యాలెన్స్ చేయాలి కదా. ఇప్పుడు ఉద్యోగులకి ఇచ్చారని అంటే దాన్ని ఎక్కడో దగ్గర కరెంట్ ఛార్జీల రూపంలోనో, ట్రూ అప్ ఛార్జీల రూపంలోనో, లేదంటే ఇతరతర మార్గాల్లోనో రాబట్టాలి. ఇప్పుడు ఏం చేస్తున్నారు? కరెంట్ ఛార్జీలు పెంచడానికి లేదని చెప్పి చంద్రబాబు గారు చెప్పారు. దీంతో ఇప్పుడు ఆదాయ మార్గాలు ఏమున్నాయని చెప్పేసి అన్వేషించారు. ఆదాయ మార్గాలు అంటే ప్రజల మీద భారం మోపడం కాదు, ప్రజల మీద భారం మోపకుండా ఆదాయ మార్గాలను క్రియేట్ చేయడం అనేది అది టాలెంట్ అంటే ఉద్యోగులకి. కానీ ఇప్పుడు ఏం చేస్తున్నారు? మీకు
చిన్న బండి కొన్నా కానీ మీకు ఇప్పుడున్నట్టు లైఫ్ ట్యాక్స్ మీద 10% అదనంగా సెస్ వసూలు చేస్తున్నారు. ఇది దేనికి వసూలు చేస్తున్నారు అని అంటే రోడ్ల మరమ్మతులకి, రోడ్ల భద్రతకి, రోడ్ల నిర్వహణకి అని చెప్తున్నారు. మరి టోల్ ట్యాక్స్ ఎందుకు వసూలు చేస్తున్నారు? దీనికి సమాధానం ఎవరు చెప్పరు. డబ్బులు దండుకున్నామా ప్రజల నుంచి, ఆ డబ్బులు ఉద్యోగులకు ఇచ్చామా? ఇదే కాన్సెప్ట్ నడుస్తుంది అక్కడ. మరి ఇది ఎన్ని రోజులు నడిపిస్తారు, ఎన్ని సంవత్సరాలు నడిపిస్తారు? ఇలానే నడుపుకుంటూ పోతే ప్రజలు అయిపోతారు, సమాజం అయిపోతుంది, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏమైపోతుంది? ఉద్యోగులకి కరువు భత్యం ఇచ్చినందుకు నేను ప్రశ్నించట్లేదు. వాళ్ళ రైట్స్ లేదంటే వాళ్ళకి సేవ చేసినందుకు ప్రజల నుంచి, ప్రజల శ్రమని డబ్బు రూపంలో 1100 కోట్ల రూపాయలు ఇచ్చారు. 60 నెలల కరువు భత్యం హ్యాపీగా అకౌంట్స్లో పడింది. సంక్రాంతి చేసుకున్నారు. దాదాపు 40,000 నుంచి 60,000 రూపాయల వరకు అందరికి పడిపోయింది. సరే, మళ్ళీ నెక్స్ట్ డిమాండ్స్ తీసుకొస్తుంటారు. ఎందుకంటే విద్యాసాగర్ గారు ఉన్నారు కాబట్టి విద్యాసాగర్ గారు ఏదో ఒక రకంగా టైం చూసి సరైనటువంటి సమయంలో సరైనటువంటి విధంగా ట్యాకిల్ చేస్తాడు. ఈయనకి ఆ గుర్తింపు ఉంది. సో ఈ ప్రభుత్వం దగ్గర నుంచి మళ్ళీ ఇంకొక 6,500 కోట్ల రూపాయలకి మళ్ళీ ఫైల్ పెట్టారు. ఎందుకంటే దాదాపు 20,000 కోట్ల రూపాయలు బకాయి ఉంది వీళ్ళకి. ఈ బకాయిలు ఇలానే ఉండగానే మళ్ళీ పిఆర్సీ అడుగుతారు. అడిగినా తప్పులేదు. నేను అనేది ఏం అడిగినా సరే మీరు రెస్పాన్సిబిలిటీస్ ఏమున్నాయి, వాటిని ఎందుకు పరిష్కరించట్లేదు? ఇదే విద్యాసాగర్ గారు ఒక మీటింగ్ పెట్టి ఉద్యోగులకి, జిల్లాల వ్యాప్తంగా కమిటీలు కూడా ఉన్నాయి కదా వీళ్ళకి, జిల్లాల వ్యాప్తంగా శాఖలు కూడా ఉన్నాయి కదా, మీరు ఎందుకు పని చేయరు అని చెప్పి అడగాలి కదా. ఒకవేళ పని చేయకపోతే ప్రభుత్వానికి సూచించాలి, ఇలాంటి వాళ్ళు డిస్మిస్ చేయండి అని చెప్పి, అసలు ఉద్యోగం నుంచి తీసేయండి, తొలగించండి అని చెప్పి చెప్పాలి. లేదు, ఏసీబీ కేసులు ఫైల్ చేసేదాకా కూడా ఉండకుండా ఈ ₹1,00,000 ఎవరైతే అడుగుతున్నారో, కొంతమంది ఆర్డీఓలు కానీ, కొంతమంది ఎంఆర్ఓలు కానీ, వాళ్ళని ఏం చేయాలనేది కూడా వీళ్ళు చెప్పాలి. అది బాధ్యత. అంటే అసలు బాధ్యతలు మాకు అవసరం లేదు, మాకు వస్తే చాలు, మేము హ్యాపీగా పండుగ చేసుకుంటే చాలు, మిగతా వాళ్ళ ప్రజలు ఎట్టపోయినా మాకు పర్లేదు అనేటువంటి ఒపీనియన్ ఏదైతే కొంతమందిలో ఉందో ఇది తప్పు. మొత్తం సమాజంలో ప్రజల్లో ఉండేది 3% ఉద్యోగులు, మిగతా 97% పబ్లిక్ పరిస్థితి ఏంటి? వాళ్ళు తిరగబడితే మీ పరిస్థితి ఏంటి? ఒక్కసారి ఆలోచించండి. ఇదే చంద్రబాబు గారు చెప్తున్నారు, నేను ఒత్తిడి చేస్తున్నాను, మీరు చేయట్లేదు, ప్రజలు ఇక చూసుకుంటారు అని చెప్పి అన్నారు. అంటే దాని అర్థం ఏంటి? మీరు ఆలోచించండి. సో కాబట్టి ఒకవైపు ఉద్యోగులు పండగ చేసుకోమని చెప్పింది ఈ ప్రభుత్వం, ఇంకొక వైపు ఏమో వాహనదారులకి మీరు ఏ వాహనం కొన్నా 10% అదనంగా సెస్ వసూలు చేయబోతున్నారు. ఆ మేరకు ఆర్డినెన్స్ ఇచ్చారు, క్యాబినెట్లో అప్రూవల్ చేసి ఆర్డినెన్స్ కూడా ఇచ్చేశారు. ఇప్పటికే అక్కడ పెట్రోల్ డీజిల్ రేట్లు మొత్తం ఇండియాలో హైయెస్ట్ ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో. ఇది జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు పెద్ద ప్రచారం చేశారు 2019 ఎన్నికలకు ముందు. ఆయన వచ్చిన తర్వాత తగ్గించలేదు, ఇప్పుడు ఈ కూటమి వచ్చిన తర్వాత కూడా తగ్గించలేదు. సరే, తగ్గించకపోతే పోయారు. ఇప్పుడు మళ్ళీ రోడ్ల మరమ్మతు నిర్వహణ కోసం 10% సెస్ అని చెప్పి కొత్త ఆర్డినెన్స్ తీసుకొచ్చారు. అంటే ఉద్యోగులకు ఇచ్చినటువంటి 11,000 కోట్ల రూపాయలు ఏదైతే ఉన్నాయో కరువు భత్యం, ప్రజల 95% కరువు లేదు, ఓన్లీ ఉద్యోగులకే కరువు వచ్చింది. సో కాబట్టి ఈ 11,000 రూపాయలు వాళ్ళకి కరువు వచ్చింది కాబట్టి కరువు భత్యం ఇచ్చారు. ప్రజలకి బాగున్నారు కాబట్టి ప్రజలు వాళ్ళ నుంచి ట్యాక్స్ రూపంలో, సెస్ రూపంలో ఈ 10% లాక్కునేందుకు ప్రయత్నం చేస్తున్నారు. మరి ఇంత చేస్తున్నప్పుడు ఉద్యోగుల్ని వాళ్ళ చేత పనిచేయించేటువంటి బాధ్యత కూడా ఈ ప్రభుత్వం మీద ఉంది కదా, లేదంటే డిస్మిస్ చేయాలి కదా. మరి డిస్మిస్ చేసే పరిస్థితి ఉందా అనే దాని మీద మీరు కామెంట్ చేయొచ్చు. థ్యాంక్ యూ.